భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకి అవసరం లేని గెజిట్ రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవసరమైంది అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఏదైతే కనుక రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారో ఆ బిల్లు కూడా ఎందుకు అవసరమైంది అనుకోవాలంటారు. ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు కదా, మొన్న 28వ తారీఖు అయిపోయింది అది కదా. అసెంబ్లీలో అయిపోయింది, రేపు 1 తారీఖు పార్లమెంట్ లో అవుతుంది. ఓకే, ఇంకా మాకు గుడ్ న్యూస్ ఇంకా వారం పట్టిద్ది అంటారు. మేబీ మేమంతా రాష్ట్ర ప్రజలు కానీ, అధికార పార్టీ కానీ, కూటమి కానీ చాలా హ్యాపీగా ఉన్నాయి. కానీ ఇంకో ప్రతిపక్ష హోదా లేని పార్టీ ఒకటి ఉంది చూసారా, ఆ పార్టీకి ఏంటంటే 3 రాజధానులే రాష్ట్రానికి కావాలి అని చెప్పి, ఇప్పుడు వాళ్ళకి 3 రాజధానులు అని చెప్పినంత మాత్రాన ఏ ఒక్కళ్ళు కూడా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ సెంటు స్థలం ఇచ్చింది లేదు. కానీ వాళ్ళు ఏంటంటే 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈసారి ఆ 11 కూడా రాకుండా వాళ్ళే ట్రై చేస్తున్నారని మాకు అర్థమైంది. అలా కాదు, అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కనుక 28 రాష్ట్రాల్లో అవసరం లేనిది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవసరమైంది? 2014లో రెండుగా విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేదు అన్న టైంలో 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత దాదాపుగా మాకే రాజధాని ఇదే అమరావతి అనుకున్న టైంలో ఒక దరిద్ర పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఈసారి ఆ పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతోనే శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొక వారం రోజుల్లో గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రజలు వింటారు. కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా లేని పార్టీ మాత్రం లేదు, అసలు రాష్ట్రానికి రాజధాని అమరావతి కాదు, మేము అమరావతిని అటు కర్నూలుని అటు వైజాగ్ని రాజధాని చేస్తాము అని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేసేది ఏమీ లేదు అని చెప్పి ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యింది. వాళ్ళకు 11 సీట్లు ఇచ్చాం కదా, ఈసారి ఆ 11ని ఒకటి చేద్దామని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు అనే మాట వాస్తవని నేనైతే చెప్పగలను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకుల్లో కొంతమంది వైసీపీ నాయకుల సంగతి కాసేపు పక్కన పెడితే నిన్న ఒక డిబేట్ చూశాను ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని కదా అనే డిబేట్. దాన్ని మాట్లాడినందుకే మీకు 11 సీట్లు ఇచ్చింది. తల్లికి చెల్లికి ఇంట్లో వాటా ఎందుకు, రాష్ట్రానికి రాజధాని ఎందుకంటే మీకు 11 సీట్లు కూడా ఎందుకు అంటున్నారు రాష్ట్ర ప్రజలు. దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? అది మీ కుటుంబ విషయం. తల్లికి చెల్లికి వాటా ఎందుకు అంటే అది మీ కుటుంబ విషయం. కానీ రాష్ట్రానికి రాజధాని ఎందుకు అని మాట్లాడుతుంటే ఏ చెప్పు తీసుకుని కొట్టాలా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు అనిపిస్తుంది. చెప్పు తీసుకొని కొట్టే మాట ఎందుకులే కానీ అసలుకి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనే పదం ఎందుకు వస్తుంది? అసలు బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక అడుగు ముందలకేసి ఎవరు బొత్స సత్యనారాయణ గారి కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ వీళ్ళు ఒక అడుగు ముందుకేసి రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని చెప్పి పాత మాట జగన్మోహన్ రెడ్డి గారి మాటే మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థాలే వేర్లే అనే విధంగా ఉంది తప్పితే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా? అసలు ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ప్రకటిస్తున్నారు కాబట్టే రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. మాట్లాడితే నేను అన్నీ కూటమి చేసుకుంటూ పోతుంటే అన్నీ నేనే తెచ్చాను అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. రాష్ట్రానికి రాజధాని నేనైతే చెప్తున్నాను అమరావతి రాజధాని ఉంటుంది అని చెప్పి కన్ఫామ్గా. అసలు ఈ తీర్మానమే చెల్లదు అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు, మరి దానికి ఏం చెబుతారు? వాడు మాట్లాడే మాటలు వాళ్ళ కుటుంబ సభ్యులకే అర్థం కాదు, ఇంకా మాకేం అర్థమైంది చెప్పండి? అతన్ని కానీ వైసీపీ పార్టీ నాయకుల మాటలు ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఇలాంటి మాటలు మాట్లాడి రాష్ట్రానికి నువ్వు అధికారంలో వచ్చే టైంకి నువ్వు 2019 ఎలక్షన్ టైంలో 3 రాజధానులు అని చెప్పి రాలే. రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్తేనే నువ్వు అధికారంలోకి వచ్చావు. 2024లో ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు కాబట్టి నీకు 11 సీట్లు వచ్చినాయి.
నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. ఈసారి 11 కాదు 1 అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో 3 రాజధానులు అంటే ఏమనుకోవాలంటారు? ఇంక 3 రాజధానులు అంటే ఏముందో వాళ్ళు అప్పుడు మాట్లాడారు కదా, అమరావతి ఒకటి. ఎందుకని వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో డెవలప్మెంట్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని నాశనం చేసి మొత్తం వాళ్ళు దోచుకొని ఇంకో 2 రాజధానులు కడతామంటున్నారు. ఈ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళ మాటలు వీళ్ళు వినటానికి కూడా చాలా బాధగా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. సరే, ఇవన్నీ ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అయితే అంటున్నారు కదా, ఆయన అంటుంది ఏంటంటే కనుక సినిమా చూపిస్తాను. చంద్రబాబుకి ఇక నుంచి సినిమానే అంటున్నాడు. మరి ఆ సినిమా ఏ సినిమా అనుకోవాలంటారు మరి? ఆయన కాదు, 2019 నుంచి 24 దాకా రాష్ట్రానికి సినిమా చూపించావు, నీ కుటుంబ సభ్యులకి సినిమా చూపించావు, బాబాయ్ చంపేసి ఓ సినిమా చూపించావు, తల్లికి చెల్లికి వాటా ఇవ్వకుండా ఓ సినిమా చూపించావు, రాష్ట్రానికి 3 రాజధానులు కడతాను అని చెప్పి పెద్ద సినిమా చూపించావు. ఏది దురంధర సినిమా లాగా 4 గంటల సినిమా లాగా మాకు 5 ఏళ్ళు సినిమా చూపించావు. సినిమా చూపిస్తాం మామ, నీకు సినిమా చూపిస్తాం మామ అనే విధంగా రాష్ట్రాన్ని ఇంట్లో నుంచి బయటకు రాకు. అసలు నిజంగా రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన కనీసం ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్ళం కూడా అసలు అనకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడి వాళ్ళ జుట్టు పట్టుకొని అసలు అసభ్యంగా మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో చేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుండదు. మీరు గాజా చూశారు, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఏ విధంగా అయితే ఇరాన్ నష్టపోయిందో అక్కడ గాజా నష్టపోయిందో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే నేనైతే ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ని తీసేయండి అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇవన్నీ కాదబ్బా, అసలుకి వాళ్ళు అంటుంది ప్రధానంగా అమరావతికి వాళ్ళు ఎందుకు వ్యతిరేకం? ఒక పక్కన చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మేము అడ్డము కాదు నిలువు కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. మరి ఇటు చూస్తేనేమో అసలు ఆ తీర్మానమే చెల్లదు అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే సయోధ్య లేదనుకోవాలంటారా? వాళ్ళకే సయోధ్య లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సజ్జల గారు కానీ ఇప్పుడు శ్రీరామ ఉత్సవాలు చేయటం కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ వచ్చే డౌట్లు ఏంటంటే ఈసారి 29కి సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జల అని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తాం? ప్రతి దానికి సజ్జలు బయటకు వస్తుంటే ఇప్పుడు సజ్జల మాకు 29లో సీఎం అని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు. ఎందుకంటారు అసలుకి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అనుకోవాలంటారు? వైసీపీ నాయకులు పదే అసలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఇదే, అధికారం పోయినా కూడా ఇప్పుడు బయటకు వచ్చి రప్ప ఏది ఈసారి హోళీ రక్తంతో చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అతను ఎలాంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి 10th క్లాస్ పేపర్లో దొంగలు ఇచ్చడం కానీ, ఒక ఎస్ఐని కొట్టడం కానీ, తండ్రిని పళ్ళెని తీసుకొని కొట్టడం కానీ, బాబాయిని గొడ్డలతో నరికి 7 సార్లు నరికి ఇలాగ చేసిన వ్యక్తికి ఇంకొకసారి రాష్ట్రంలో చేతిలో పెడితే మసి బూడిద. ఓకే, మరి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సినిమా చూపించడం కుదరదంటారా? అయితే కదా ఆల్రెడీ చూపించాడు కండి, మా అందరికీ సినిమాలు చూపించబట్టే కదా మేము బయటకు వచ్చి మాట్లాడుతుంది. 2019 ముందులో అసలు కిరణ్ అనే వ్యక్తి ఎవరో తెలీదు, అసలు తెలీదు. 2019 తర్వాత ఇక నా మొహం నాకన్నా కూడా సెల్లు ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది. ఈ దరిద్రం వల్ల ఇంకా వదిలే